హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ ఛాన్ సాయి అలియాస్ డిప్లొమా ట్రైబ్. ఈ వీడియోలో మనం ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కి బ్రాంచ్ ర్యాంక్ కి డిఫరెన్స్ ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అనుకుంటున్న ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ బ్రాంచ్ ర్యాంక్ అనేది కాదనమాట. మీరు ఏదైతే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ బ్రాంచ్ ర్యాంక్ అనుకుంటున్నారో అదైతే కాదు. మీరు అనుకుంటున్నది అండ్ అలాగే నేను చెప్పేది డిఫరెంట్ అనమాట. బిఫోర్ గోయింగ్ టు వీడియో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అండ్ అలాగే ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఆ లింక్స్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి, వెళ్ళైతే జాయిన్ అయిపోండి. అండ్ ఆల్సో మన ఛానల్లో కౌన్సిలింగ్ గైడెన్స్ కూడా ఉంటుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఆల్రెడీ తెలుసు, ఏపీ ఈసెట్ కి వచ్చేసి 2 ర్యాంక్స్ అయితే ఉంటాయి. ఒకటి బ్రాంచ్ ర్యాంక్, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది. చాలా మంది ఏమనుకుంటారంటే బ్రాంచ్ ర్యాంక్ వచ్చేసి ఓన్లీ కోర్ సబ్జెక్ట్స్ మార్క్స్ తో బేస్ చేసుకొని ఇస్తారు, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేసి ఓన్లీ ఎంపీసీ సబ్జెక్ట్ మార్క్స్ తో బేస్ చేసుకొని ఇస్తారు అనుకుంటారు. కానీ అది తప్పనమాట. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అయినా బ్రాంచ్ ర్యాంక్ అయినా ఓవరాల్ 200 మార్క్స్ కే డిసైడ్ చేసిస్తారు అనమాట. ఓకే, ఫస్ట్ మనం బ్రాంచ్ ర్యాంక్ కి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కి డిఫరెన్స్ చూద్దాం. ఓకే, మనం ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎలా డిసైడ్ చేస్తారో తెలుసుకుందాం. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేసి ఓవరాల్ అన్ని బ్రాంచెస్ కి కలిపేసి ర్యాంక్ అయితే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ ర్యాంక్ వచ్చేసి అన్ని బ్రాంచెస్ లో ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనమాట. ఓకేనా, అది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే. బ్రాంచ్ ర్యాంక్ అనేది మీ బ్రాంచ్ లో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది బ్రాంచ్ ర్యాంక్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఫస్ట్ మనం బ్రాంచ్ ర్యాంక్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి బ్రాంచ్ లో ముగ్గురు రాసారమ్మా ఎగ్జామ్ అనేది. స్టూడెంట్ 1 కి వచ్చేసి 169 మార్క్స్ వచ్చాయి, స్టూడెంట్ 2 కి వచ్చేసి 170 వచ్చాయి, స్టూడెంట్ 3 కి వచ్చేసి 171 వచ్చాయి అనమాట. ఈ ముగ్గురులో ఎవరికైతే టాప్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి వచ్చేసి బ్రాంచ్ ర్యాంక్ 1 ఇస్తారు అనమాట. ఎవరికైతే సెకండ్ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి వచ్చేసి సెకండ్ ర్యాంక్ ఇస్తారు. ఎవరికైతే థర్డ్ హైయెస్ట్ వస్తాయో వాళ్ళకి థర్డ్ ర్యాంక్ ఇస్తారు అనమాట. ఇక మనం సిఎస్సి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే స్టూడెంట్ 3 కి 171 వచ్చాయి కాబట్టి అవి టాప్ మార్క్స్ కాబట్టి అతనికి బ్రాంచ్ ర్యాంక్ అనేది 1 ఇస్తాము. స్టూడెంట్ 2 కి వచ్చేసి 170 మార్క్స్ వచ్చాయి కాబట్టి అతనికి బ్రాంచ్ 2 ఇస్తాము. స్టూడెంట్ 3 కి వచ్చేసి 169 వచ్చాయి కాబట్టి బ్రాంచ్ ర్యాంక్ 3 ఇస్తాం అనమాట. అలాగా మీ బ్రాంచ్ లో ఒకవేళ 10,000 మంది రాసింటే హైయెస్ట్ నుంచి లోయెస్ట్ కి మీ మార్క్స్ అనేది అరేంజ్ చేసేసి ఎవరికి ఎంత ర్యాంక్ వచ్చింది అనేసి మీ బ్రాంచ్ లో మీ బ్రాంచ్ ర్యాంక్ అయితే ఇస్తారు. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేసి సిఎస్సి లో ఆల్రెడీ 2 స్టూడెంట్స్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సేమ్ అలాగే ఈసీఈలో ఇద్దరు రాసారమ్మా. ఈసీఈలో ఇద్దరికి వచ్చేసి స్టూడెంట్ 1 కి వచ్చేసి 175 వచ్చాయి, స్టూడెంట్ 2 కి వచ్చేసి 155 వచ్చాయి అనమాట. సిఎస్సి ఈసీఈ కంబైన్ చేసినప్పుడు ఈ రెండు బ్రాంచ్ లో ఎవరికైతే టాప్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్, ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అయితే ఇస్తారు. ఈసీఈలో స్టూడెంట్ 1 కి 175 మార్క్స్ వచ్చాయి కాబట్టి టాప్ మార్క్స్, అతనికి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1 ఇస్తారు. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి కంబైన్ చేసినప్పుడు ఈసీఈ సిఎస్సిని 170 మార్క్స్ అనమాట. సిఎస్సిలో అతనికి వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 2 అయితే ఇస్తారు. అలాగా మార్క్స్ అనేది హైయెస్ట్ నుంచి లోయెస్ట్ అనేది కేటగరైజ్ చేసేసి మీ ర్యాంక్స్ అయితే డిసైడ్ చేస్తారు. ఐ హోప్ మీకైతే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ బ్రాంచ్ ర్యాంక్ కి డిఫరెన్స్ అనేది క్లియర్ కట్ గా అర్థమైంది అనుకుంటున్నా. దట్స్ ఇట్ ఫర్ వీడియో టుడే. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.